మామ ప్రెజెంట్ వచ్చేసి రైట్ నౌ విజయవాడ వచ్చేసిన 200 కిలోమీటర్స్ వచ్చింది ఇట్లా మచిలీపట్నం నుంచి. రోడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది, పర్ఫెక్ట్. ఇంకా ఈ నైట్ ఏం తినను, ఇంకా 12 దాటిన తర్వాతనే తింటా. పిన్ని వాళ్ళు ఇప్పుడే కాల్ చేశారు, ఎక్కడి దాకా వాళ్ళకి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఉన్నానో. చూడాలి. ఇక్కడ నుంచి ఇంకా 350 కిలోమీటర్స్ ఉంది. రైట్ నౌ 350 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోతే ఎర్లీ మార్నింగ్కి నేను 10 ఉండాలి మామ. ఏమైనా అవ్వనియండి. ఇప్పుడు నేను బయలుదేరి 4 అవర్స్ అవుతుంది విజయవాడ వచ్చేసరికి. 200 కిలోమీటర్స్ మధ్య మధ్యలో ఆక్కుంటా చిన్నగా వచ్చిన. చూసుకోవచ్చు మన వెనుక విజయవాడ కృష్ణా నది అది. మరి మన ముందు ఇంకా 350 కిలోమీటర్స్ ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తే అయిపోతుంది. మా ఇంటికాడ బోర్ వేసారంట, వాటర్ బాపడ్డాయి. చూడాలా రేపు ఇంటికి వెళ్ళి వాళ్ళ ఎట్లా ఉందో అనేది. ఫస్ట్ పరిగి విండ్ మిల్స్ ఆ సన్ రైజ్ చూడాలి, మన టార్గెట్ అదే. మా పిన్ని వాళ్ళకైతే తెలియదు, తెలిస్తే మామూలుగా ఉండదు నాకైతే. అప్పుడప్పుడు సోలో రైడ్ చేయడానికి ట్రై చేయండి మామ, ఎందుకంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. మీరు చూసుకోవచ్చు మన బండి. ఒక్కసారి హెల్మెట్ మీద దోమలు చూడండి మామ. ఏదైనా దాబా వస్తే అక్కడ ఆగి మీకు క్లీన్ చేసుకోవడమే మొత్తానికి. విజయవాడ చూడాలంటే రాత్రిపూటే మామ, ఆ అందాలు వేరు. మొత్తం మీరు చూసుకోవచ్చు, మొత్తం లైట్స్ తోటి నింపి పడేసారు. ఇంకోటి ఇక నైట్ డిన్నర్ ఏం చేయను, రపా వెళ్ళిపోవడమే. యాక్చువల్లీ మధ్య మధ్యలో చాలా స్టంట్స్ అయినాయి, అవన్నీ రికార్డ్ చేయలేదు ఎందుకంటే మన దగ్గర గోప్రో లేదు. నేను తొందరలో యాక్షన్ 5 ప్రో ఒకటి తీసుకోవాలని అనుకుంటున్నాను, ఏమైతుందో తెలియదు. దేవుడి దయ, నిజంగా చెప్తున్నా, దేవుడికి అయితే మనం అందరం రుణపడి ఉండాలి మామ. దేవుడు ఏ టైంలో ఏది జరిగించాలో అదే జరిగిస్తాడు. మనం తొందర పడొద్దు ఏదున్నా సరే. కొన్ని విషయాలు కాదు, నా జీవితంలో చాలా విషయాలు అట్లా జరిగినాయి. అదన్నమాట. స్టార్ట్ అయిపోతాయి ఇంకా ఒక 5 మినిట్స్ ఇక్కడ ఉండేసి స్టార్ట్ అయిపోతాయి ఇక మళ్ళీ. పరిగి ఒకసారి చూసుకొని పరిగి నుంచి మహబూబ్నగర్ నుంచి మళ్ళీ దేవరకొండ నుంచి మళ్ళీ మిర్యాలగూడ రేపు కొట్టేది. రేపు ప్లాన్ అదే, ఆఫ్టర్నూన్ కల్లా రేపు మిర్యాలగూడలో ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. అది మరి మామ. సక్సెస్ఫుల్గా 300 కిలోమీటర్స్ కంప్లీట్ చేసేసినాం. తీసుకోవచ్చు బండి, చూపిస్తాను చూడండి. సక్సెస్ఫుల్గా 300 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇవ్వండి చూసుకోండి. 70,000 ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన, 70,300 అయిపోయింది అప్పుడే. ఇంకా మన డెస్టినేషన్కి 250 కిలోమీటర్స్ ఉంది. 4 కానీ 5 కల్లా నేను వెళ్ళిపోతా అనుకుంటున్నాను తెలిసి. టైం వచ్చేసి రైట్ నౌ 11 అవుతుంది. చూడాలా ఎట్లా ఉంటుందో. సరే మరి. రైట్ నౌ ఇప్పుడే నాకు కాఫీ బ్రేక్ అయిపోయింది. 350 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ లిటిల్ యాక్సిడెంట్ జరిగింది, ఒక బ్రో చనిపోయింది. అక్కడ ఉంది చూసారా పల్సర్ బైక్, ఆ బండి పోయిన చచ్చిపోయింది. బాగేస్తుంది. ఇంకోటి 170 కిలోమీటర్స్ ఉంది, అది కంప్లీట్ చేసేయాలి. మీరు కూడా సేఫ్టీ తప్పకుండా మెయింటైన్ చేయండి మేము. అది గుడ్ మార్నింగ్ మామ. మన కంటెంట్ క్రియేషన్ జర్నీలో ఈరోజు డే 23. నేను రావాల్సిన పాయింట్కి వచ్చేసిన. మీరు చూసుకోవచ్చు నా వెనక విండ్మిల్. యాక్చువల్లీ నేను అక్కడ ఉంది చూడండి, ఆ కొండ మీదకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి చూస్తున్నా అసలు ఆ వైబు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. మళ్ళీ మనం ఇక్కడ నుంచి అక్కడికి స్టార్ట్ అయిపోతాం. అక్కడి నుంచి లొకేషన్ చాలా బాగుంటుంది నేను అనుకుంటున్నా. ఇక్కడ నుంచి కూడా చాలా బాగుంది. ఒకసారి అక్కడికి వెళ్ళి కూడా ఒకసారి ట్రై చేద్దాం. అలా అక్కడికి వెళ్ళాలని అనుకున్నా, మనకు ఫస్ట్ టైం కాబట్టి తెలియదు కాబట్టి ఇక ఇక్కడికి వచ్చేసిన. అక్కడికి వెళ్ళి ఒకసారి చూద్దాం లొకేషన్ ఎట్లా ఉందో. ఈరోజు వచ్చేసి నేను పరిగి వచ్చాను. అమలాపురం నుంచి లిటరలీ 570 కిలోమీటర్స్ వచ్చింది నాకైతే. చూసుకోవచ్చు నా బండి అక్కడ పార్క్ చేశాను. ఉన్న కొండలలో ఇదే కొంచెం ఎత్తున్న కొండ, అన్నిటికంటే పైకి తీసుకొచ్చి పెట్టేసా బండిని. KTM 390 డ్యూకే వచ్చింది, నా బండి ఎందుకు రాదు బ్రో? వచ్చేసిద్ది, మామూలుగా ఉండదు. నేను ఇక్కడ వచ్చిన విషయం చెప్పాలి కదా. ఇవ్వండి చూసుకోండి, విండ్ మిల్స్.
అది చూద్దామని వచ్చిన. నా లైఫ్ లో ఫస్ట్ టైం విండ్ మిల్ చూస్తున్నా. విండ్ మిల్ ని చూస్తుంటే అసలు ఎక్కలేని సంతోషం నాకు. ఫస్ట్ టైం చూస్తున్నా కదా, చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా మంది క్యాంపింగ్ కూడా వేసేసారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఈ విండ్ మిల్స్ చూడడానికి. ఇది ఎంతో దూరం కూడా ఉండదు, హైదరాబాద్కి ఒక 75 కిలోమీటర్స్ దూరమే ఉంటుంది. పరిగి అని కొడితే వచ్చేస్తుంది. ఇవ్వండి మీరు చూసుకోండి అక్కడ ఎంతమంది ఉన్నారో. అక్కడ అక్కడ మొత్తం మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఇందాకలా ఫస్ట్ వెళ్ళిన కొండ అది అది అక్కడి నుంచి దీని మీదకి వచ్చేసిన. ఇది చాలా బాగుంది. ఇంకోటి అక్కడైతే చాలా కార్స్ ఉన్నాయి. కెమెరాలో ఇది కనిపిస్తుందో కనిపిస్తలేదో, అక్కడ కొన్ని కార్స్ కూడా ఉన్నాయి. అది అమలాపురం నుంచి వచ్చినందుకు నాకైతే వర్తే. నైట్ అంతా డ్రైవింగ్ చేశాను, కనీసం 570 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను. అసలు మామూలుగా అంటే మామూలుగా లేదు. ఇంకోటి రోడ్ మీద మీరు వెళ్ళేటప్పుడు కూడా మీరు కొంచెం బీ కేర్ఫుల్గా వెళ్ళండి. నైట్ చాలా చాలా నైట్ అయితే చాలా చేదు అనుభవాలు చాలా ఎదురయ్యాయి. కానీ నేనైతే జాగ్రత్తగా వచ్చేసాను, చిన్నగానే వచ్చేసాను. లిటరల్ చెప్తున్నా, బండి అయితే ఎక్కడ ఆపలేదు, నాన్ స్టాప్ కొట్టినా. ఇదే నా బండి. బట్టలు అక్కడ అట్లా పెట్టేసిన చలికి. చలి అయితే ఘోరమైన చలి అస్సలు. నేను లోపల ఒకటి ఇదొకటి, ఇగోండి ఇదొకటి అదొకటి, హెల్మెట్ ఒకటి చేతికి, గ్లౌజ్లు ఒకటి, మాస్క్ ఒకటి, అన్ని వేసుకున్నా కూడా చలి ఆగతలేదు. అంత చలి ఉంది, భయంకరంగా చలి ఉంది. ఇంకోటి, ఈ లొకేషన్కి ఎవరైనా రావాలనుకుంటే వచ్చేయండి. చాలా వర్తబుల్ అంటే వర్తబుల్ మమ్మ. పీస్ఫుల్గా ఉంటుంది. నేను ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ బ్యాక్ టు హోము. ఇక్కడ నుంచి ఇంటికి 200 కిలోమీటర్లు ఉంది. చూడాలా, నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ ఉంది వచ్చినందుకైతే. చూడండి మామ లొకేషన్స్. బాబా అది ఇప్పుడే సన్సెట్ అవుతుంది. జీవితంలో ఫస్ట్ టైం విండ్ మిల్స్ చూడడం చాలా మంచిగా అంటే మంచి అనిపిస్తుంది. అక్కడ కొండ మీద చాలా మంది ఉన్నారు. అక్కడ కొండ మీద అయితే చాలా మంది ఉన్నారు. అది మరి ఈ విండ్ మిల్స్ చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు, వర్తబుల్. ఇది హైదరాబాద్ నుంచి వచ్చేటోళ్ళు ఎవరున్నా సరే ఇది మీరు చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అట్లా గట్టిగా ఎంజాయ్ చేయొచ్చు. నైట్ అంతా నిద్ర లేదు. లిటరల్లీ చెప్పాలంటే మార్నింగ్ ఒక ½ an hour పడుకున్నా అంతే. మళ్ళీ పోయి వీడియో ఎడిటింగ్ చేసుకొని పెట్టుకోవాలి, కొన్ని ఫొటోస్ దిగి బ్యాక్ టు హోమ్. సరే మరి ఉంటా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఒక్క డ్రోన్ ఉంటే మామూలు ఉండేది కాదు. ఆ షార్ట్స్ నెంబర్ 1 తీసేటోడిని. అంత బాగుంటుంది. డ్రోన్ ఉండాల్సింది మామ. చూద్దాం ఫ్యూచర్లో ఎప్పుడైనా వస్తుందేమో, ఇప్పుడు లేదు కదా. నిజంగా చెప్తున్నా, ఒకటి చెప్తున్నా ఏనండి, దేవుడు ఎవరికి ఏ టైంకి ఏది ఇయ్యాలో ఆ టైంకే ఇస్తాడు. మనం కావాలనుకున్న రాదు అది. నా జీవితంలో ఇక్కడికి వస్తానని అనుకోలే, కానీ వచ్చిన. అది చాలామంది పైసలు వెనుక పరిగెడతారు, అది కాదు మ్యాటర్. ఉన్నన్ని రోజులు మంచిగా ఉండడం ముఖ్యం. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా మరి.